నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. సినీ ఇండస్ట్రీలో నేనున్న ఏ రోజు కూడా మేకప్ వేసుకొని మాట్లాడలేదు. మీకెందుకని క్వశ్చన్ చేస్తుంది యాంకర్ శ్యామ్ల. అసలు ఎవరి గురించి ఆమె మాట్లాడటం? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మేకప్ గురించి యాంకర్ శ్యామ్ల మాట్లాడటం ఏంటి మేడం? ఇది హాస్యాస్పదంగా ఉంది. మేకప్ గురించి మాట్లాడితే తప్పలేదు. ఆవిడ అనితని ప్రశ్నిస్తుంది, మీకు మేకప్ ఎందుకని. అసలు మీరెవరు అడగడానికి? ఫస్ట్ నువ్వు సినిమాల్లో ఉన్నావా, నటిస్తున్నావా, రాజకీయాల్లో ఉన్నావా, ఎందులో ఉన్నావు? దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే మానేయండి మేకప్ అనేది. మరి రోజా వేసుకుంటారు, రజనీ వేసుకుంటారు, అందరూ వేసుకుంటారు. దాని గురించి మనం ఎప్పుడు కమెంట్ చేయలేదే. ఇప్పుడు అలా మాట్లాడే హక్కు అసలు శ్యామలకి ఎవరిచ్చారు? అమర్నాథ్ మాట్లాడిన దాంట్లో తప్పే ఉందంటుంది ఏంటి అసలు? అవును, అంటే మగవాళ్ళు అలా మాట్లాడితే తప్పులేదా? మీరు ఏం మాట్లాడారు ఒకసారి అసెంబ్లీ సాక్షిగా గుర్తు తెచ్చుకోండి. ఎవరు మాట్లాడారు? లోకేష్ అసలు ఏం మాట్లాడారు అది చెప్పట్లా, అవునా? అవును. వరుడు కళ్యాణిని ఏం తప్పు మాట్లాడారు లోకేష్? మీరేం మాట్లాడారు అవన్నీ తీయండి అమ్మా. అవును, అవి తీసాక మాట్లాడండి. అసలు మధ్యలో అనిత గారు మేకప్ వేసుకుంటే వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? చాలా సమస్యలు ఉన్నాయి, ఆవిడ తెలిసి చాలా సమస్యలు ఉన్నాయని. సమస్యల గురించి మాట్లాడండి. ఆవిడ మేకప్ గురించి మీకెందుకు? నువ్వు వేసుకున్నావా లేదా మాకెందుకు? అవును. నువ్వు మేకప్ వేసుకుంటే ఎవడికి కావాలి, వేసుకోకపోతే ఎవడికి కావాలి? నీకు పేటిఎం, నీకు డబ్బులు వచ్చాయా లేదా కావాలి, మేకప్ కాదు కావాల్సింది. డబ్బులు ఇవ్వకపోతే ఎవడు మాట్లాడుతుందా అక్కడ? మాట్లాడదు కదా. అపనంగా డబ్బులు పెట్టుకుని వస్తుందా? నేను అనేది ఏంటంటే అసలు ఆడవాళ్ళకి శత్రువులు అంటే ఇదే. ఎంత దారుణం కదా, అసలు దుర్మార్గం అనాలి దీన్ని మనం. అవును. మధ్యలో అనిత గారిని మీరండం ఏంటి? అసలు అనిత గారు ఒక కేసు పెడితే పోతుంది. నాకు అసలు అర్థం కావట్లేదండి. నేను ప్రశ్నిస్తున్నాను అంటుందేంటి? అమర్నాథ్ మాట్లాడిన తప్పులేదు అంటే వీళ్ళు ఆడవాళ్ళని తిట్టినా, బూతులు తిట్టినా, మాట్లాడినా ఏమీ తప్పులు ఉండవు. ఎదురువాడు ఏం మాట్లాడకపోయినా కూడా అధికార పార్టీ, నువ్వు అసలు ఎవరు అసలు ప్రశ్నించటానికి? నీ స్టేచర్ ఏంటి ఫస్ట్? అసలు మన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు మేడం, అది వాళ్ళ ఇష్టము, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా నన్ను తను వ్యాఖ్యలు చేశారు. తను కూడా అంటే తన వేలో తనకు చెప్పడం అనమాట. అంటే ఇప్పుడు ఏమండి, మీరు మంచి బట్టలు వేసుకోవాలా, మేకప్ చేసుకోవాలా, హెయిర్ వదిలేసుకోవాలా, హెయిర్ జడేసుకోవాలా, అది మీ వ్యక్తిగతం. అది అవును, మీకు నప్పిందా లేదా అది కూడా మీ ఇష్టమే. మీకు నప్పపైన వేసుకుంటారు, నప్పిన వేసుకుంటారు. మీ ఇంట్లో వాళ్ళైతే ఇది బాగుందమ్మా, లేకపోతే ఇది బాగాలేదు మార్చు అని చెప్తారు. బయట వాడు ఎందుకు చెప్తాడు? ఎవరికి రైట్ లేదు కదా. అసలు శ్యామల బీయింగ్ లేడీ అసలు అలా మాట్లాడటం ఏంటి? నేను అడుగుతున్నాను, నువ్వెవరు అసలు అడగడానికి? హూ ఆర్ యూ? నువ్వెవరని అడుగుతున్నావు? నువ్వు అసలు ఏమన్నా అనిత గారికి చెల్లెలివా, తల్లివా? కదా. జరిగి అయిపోయినా కొద్ది రోజులకి ఇప్పుడు వచ్చి మాట్లాడటం అదే ఏదో దొంగలు పడ్డ 6 నెలలకి ఏదో మురిగింది కదా, అట్లా ఉంది ఇప్పుడు. అలాగే ఉంది నాకైతే. అవును. అసలు ఎందుకు వచ్చారు, ఎందుకు మాట్లాడుతున్నారు, శ్రీవాళ్ళు ఎందుకు వచ్చారు సడన్ గా, మీకు ఏం గుర్తుకొచ్చిందని? అంటే ఏమీ లేక పాపం వచ్చారు. ఒక పక్క ముద్రగడది నడుస్తుంది కదా, ముద్రగడ వ్యవహారం మీద వాళ్ళ కూతురు క్రాంతి అడిగింది కదా, మీరు మరి మా నాన్న పేరు కూడా మార్చుకున్నాడు, మీరు వచ్చి అసలు పరామర్శించలేదంటే దానికి వాళ్ళ జగనన్న తరఫున ఒక ఆవిడ మాట్లాడింది, పేరు నాకు తెలియదు. ఏంటి ఇప్పుడు దీన్ని రాజకీయం చేయాలనుకుంటున్నావా, నీ కుటుంబంలో వాడుకోవాలనుకుంటున్నావా, మీ తండ్రి గురించి మాట్లాడి అని అర్థం ఉంది. తండ్రి గురించి మాట్లాడిపోతే కూతురు నీ గురించి మాట్లాడుతుందా అని ఏమంటుంది? రోజు ఫోన్లో అడిగి తెలుసుకుంటున్నారు పాపం. ఎందుకంటే మరి ముద్రగడ పద్మనాభం ఏమనాలి, ఒక రౌడీ షీటర్ కాదు, ఒక గంజాయి అమ్మిన వాడు కాదు, హత్యలు చేసిన వాడు కాదు ఆయన కదా. అందుకని ఆయన్ని పరామర్శించాడు ఆయన. అందుకని ఇప్పుడు ఈ విషయం నడుస్తోంది కాబట్టి ఏం చేశారు తెలుసా, ముద్రగడ్డ ఒక పాత వీడియో ఒకటి ఇంటర్వ్యూ, దాన్ని వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఇవాళ ఎవడ కొత్తగా వచ్చి ఈ మాట మాట్లాడుతున్నారు. అవును, అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి శ్యామల గారు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. అంటే ఆమె ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మేకప్ వేసుకుని అసలు మాట్లాడలేదంట. అప్పుడు వేసుకున్నాను కానీ రాజకీయాల్లో మేకప్ వేసుకుని మాట్లాడకూడదుట. ఈవిడైనా కొత్త రూల్ పెడుతుందా? నువ్వేమో రూల్ పెట్టడానికి. నీ పార్టీలో పెట్టుకోప్పుడు నువ్వు రోజాకి చెప్పు, రాజకీయాల్లో ఉన్నావు నువ్వు మేకప్ వేసుకోవద్దని రోజాకి చెప్పమ్మా. చెప్పు ఇవాళ ముందు రోజాకిను, రజనీకి, ఇంకెవరో మీ వాళ్ళందరికీ చెప్పు, ఆడవాళ్ళందరికీ ముందు నిన్ను ఎలా ఇవ్వాలో సన్మానించాలో అలా సన్మానిస్తారు. అసలు మీరెవరు అనితకి చెప్పటానికి? మీకే హక్కు ఉంది. మీరు వేసుకుంటారా వేసుకోరా అనేది కూడా మీ ఇష్టం. అది నువ్వు నేను యాంకర్ గా చేశాను, నేను సినిమాల్లో చేశాను, నేను హీరోయిన్ వా?
పోనీ అప్పుడు కూడా ఓకే, నేను అది కూడా మాట్లాడను. నువ్వు హీరోయిన్ అయినా కాకపోయినా వేసుకుంటావా వేసుకోవా ఎవడు అడగట్లేదు. ఇప్పుడు లిప్స్టిక్ వేసుకోకుండా వస్తుంది ఆవిడ, కనీసం బేసిక్ ఇది వేసుకుంటారు కదా. అవును. ఆ మొహం కడిగేసుకుని అలాగే వచ్చేది కాబట్టి ఒక బొట్టు పెట్టుకుని ఎందుకండి మాట్లాడతారు? ఆడవాళ్ళు ఎందుకు ఆడవాళ్ళనే తిడతారు? ఒక హోంమంత్రిగా ఒక ఆవిడ ఉంటే, ఒక లేడీ, మీకు ఏంటి కడుపుమంట? అసలు మీకు ఏం కావాలి? సాయికృష్ణ ఇష్యూ చేద్దాం అనుకున్నారు, అది దొరకలేదు. ఇప్పుడు ఇష్యూలు ఏం లేవు, అందుకని ఎప్పుడో అమర్నాథ్ మాట్లాడింది ఇవాళ తీసుకొచ్చి అవును నేను సమర్థిస్తున్నాను, అమర్నాథ్ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, మీ గుడ్డు అమర్నాథ్ ఏం మాట్లాడినా తప్పు ఉండదు. ప్రజలే గుడ్డు పగలు కొట్టారు, మళ్ళీ గుడ్లు పగలు కొడితే వదిలిపోతుంది. అవును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.